ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకుక్క ఏమైనా కరిచిందా? హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ సో చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము వచ్చేసి వనస్థలిపురం సాహెబ్ నగర్ జాతరకు వచ్చాము. ఇది ఎప్పుడు పెట్టారు? ఇదే జాతరకు వెళ్ళే ఎంట్రన్స్. తీసుకెళ్ళు ఆయన దగ్గర తీసుకెళ్ళు. హాయ్ హాయ్ హలో. ఈ అబ్బాయిని చూసారా? హాయ్ చెప్తే రెస్పాన్స్ లేదు, కానీ డబ్బులు ఇస్తే రెస్పాన్స్ ఇచ్చాడు. అలా ఉంది జనరేషన్. జాతరకి ఎంట్రీ అవ్వగానే కీ చైన్స్, టాయ్స్, ఫ్లవర్ బాల్స్, ఇలా చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు క్వాలిటీ కూడా అఫ్కోర్స్ ఓకే, బాగానే అనిపించింది అన్నీ చూసాక. అండ్ 500 తెచ్చుకుంటే చాలండి, ఈజీగా షాప్ చేయొచ్చు, అంత చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి. అండ్ మీకు రేట్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి, చెక్ చేయండి. వెళ్ళి రోజంతా షాపింగ్ చేసుకోవాలన్నా మేము చేసుకుంటాము. సో మాకు ఎన్ని ఉన్నా సరిపోవు అనమాట. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ సెట్. సో చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా సింపుల్గా లుక్ ఉంటుంది కాబట్టి సో బాగుందన్నమాట. ఇవైతే చాలా క్యూట్గా అనిపించాయి. ఇవన్నీ వచ్చేసి పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఇవన్నీ థింగ్స్ అనమాట. చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే నా ఫ్యామిలీలో కానీ నా ఫ్రెండ్స్ కానీ నాకు యూనికార్న్ అంటే పిచ్చి, అది అందరికీ తెలుసు. సో అక్కడ యూనికార్న్ చూడగానే నేను చాలా వరకు అన్ని షాప్ చేసేసాను అక్కడ. బ్యాగ్స్ 200, 100, 150 ఈ లోపే ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా కలర్ డిజైనింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కప్స్, గ్లాసెస్ ఇవి కూడా 100 రూపీస్ మాత్రమే. ఇక్కడ చూసారా, ఏది తీసుకున్న ఎనీ ఐటమ్ 5 రూపీస్, అలాగే 10 రూపీస్. హెయిర్ బ్యాండ్స్ అయితే 10 రూపీస్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 30 రూపీస్ మాత్రమే. సో ఇక్కడ ఫిక్స్ రేట్. ఇక్కడ షాపింగ్ ఒకటే కాదు, ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఐస్ క్రీమ్, చాక్లెట్స్, స్వీట్స్. నెక్స్ట్ మేము బ్యాంగిల్స్ చూసాము. సో పర్లేదు, ఓకే, బాగానే అనిపించినాయి చూసాక. సో కొంచెం డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్గా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్. సో అండ్ టాయ్సెస్ కూడా ఉన్నాయి. మనం శిల్పారామంలో ఉంటాయి కదా, అలాంటి టాయ్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ నాకు ఇష్టమైన గేమ్స్ అండ్ చిన్నపిల్లలతో మా ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసాము గేమ్స్. ఇక్కడ చూడండి, చిన్నప్పుడు మనం సరదాగా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు ఇది కావాలి అది కావాలి అన్నట్టుగా ఆడుకుంటూ ఉంటాం కదా. సో ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇలా జాతరకి వస్తే. అండ్ నెక్స్ట్ మా చిట్టి తల్లి అయితే నేను ఎక్కుతా అంటూ అల్లరి చేసింది. సో తన ఎంజాయ్మెంట్తో కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అదైతే అసలు రాను అనుకుంటూనే ఇది చేసింది చూడండి. గుడ్, ఎల్కేజీలో పడండి. సరదాగా మా ఫ్యామిలీ వాళ్ళతో అలా గేమ్స్ ఆడుకున్నాము. అండ్ ఫైనల్లీ నాకు ఈ జాతరలో ద బెస్ట్ మూమెంట్ ఏంటి అని అంటే జెయింట్ వీల్. సో సర్లే ట్రై చేద్దాము అన్నట్టుగా జెయింట్ వీల్ ఎక్కాము. నేను కూడా నా లైఫ్లో ఇప్పటివరకు ఎక్కలేదు, ఫస్ట్ టైం అలా స్టంట్ చేశాను. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి, సో వీడియోని అయితే అస్సలు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో మా ఫన్ ఎలా ఉంది, మేము ఎలా ఎంజాయ్ చేసాము, సో చూడండి మీరే.
హోమ్. ఫంటాస్టిక్. మీకు వీడియో నచ్చినట్లయితే గంట కొట్టడం మర్చిపోదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.